హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్యము. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు సొలొమోను కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదా వారందరితోనూ బెన్యామీనీయులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం ప్రవక్త గురించి ధ్యానించుకుందాం. నిన్నటి దినాన మీకయ అనే ప్రవక్త గురించి ధ్యానించుకున్నాం. ఈ రోజున షెమయ అనే ప్రవక్త గురించి మనము తెలుసుకుందాం. షెమయ అనే ప్రవక్త పేరుకు అర్థము యెహోవా ఆలకించెను, యెహోవా ఆలకించెను అని అర్థం. ఈ యొక్క షెమయ ప్రవక్త మనం ఇప్పుడు చదివిన వాక్య భాగంలో రెహబాముతో చెప్తున్న మాట అన్నమాట. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిచ్చినాడు అంటే, యుద్ధం ఆపేయండి, యుద్ధం జరిగించొద్దు, ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి అని దేవుడు చెప్తున్నాడని ఈ షెమయ ప్రవక్త రెహబాముకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే వారందరూ కూడా దేవుని మాటకు విధేయులై అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు యుద్ధం దేనికి ఏర్పడింది అనేది మనం తెలుసుకున్నట్లయితే, దావీదు రాజు కొడుకు సొలొమోను రాజు కొడుకు రెహబాము. ఈ రెహబాము దగ్గర రాజు అయిన తర్వాత రెహబాము దగ్గరికి పని చేసే వాళ్ళందరూ కూడా వస్తారనమాట. వచ్చి మీ తండ్రి చాలా భారం పెట్టినాడు, మీ తండ్రి కాడి మా మీద ఎంతో బరువుగా ఉండే, మరి నువ్వు ఏమైనా ఆ కాడిని సులువు చేస్తారా అని ఆ రాజును, అంటే రెహబాము రాజును అడుగుతారు ఇశ్రాయేలీయులు. అయితే రెహబాము కూడా మనము ధ్యానించుకున్నాం. మొదట పెద్దలతో ఆలోచించి, పెద్దలు నిర్ణయం ఏంటి అంటే వాళ్ళతో ఇలాగా కఠినంగా మాట్లాడకుండా వాళ్ళకు సమాధానంతో నెమ్మదితో మాట్లాడి వాళ్ళని నిమ్మలపరచమని వాళ్ళు చెప్తారు. సరే అంటాడు. తర్వాత తన వయసు కలిగిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ వాళ్ళతో ఆలోచన చేస్తాడు. వాళ్ళంటారు, మా నాన్న నడుము కంటే నా చిటికెన వేలు చాలా బరువైనదని చెప్పేసి చెప్తాడు. దాన్ని బట్టించి ఆ యొక్క ఇశ్రాయేల్ వారందరూ కూడా రెహబాముకు వ్యతిరేకమైపోయి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత రెహబాము ఆ వెట్టి పనుల పైన అధికారిగా అదోరామును పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. పంపించినప్పుడు వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ వారందరూ కూడా రాళ్ళు తీసుకొని అతన్ని కొట్టేస్తారు. కొడితే అతను చాలా గాయపరచబడి చనిపోవడం జరుగుతుంది. అది విన్న తర్వాత ఈ రెహబాము రాజు ఇంకా భయపడి పారిపోయి యెరూషలేంకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత యెరోబాము వస్తాడు. యెరోబాము వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేల్ అందరూ కూడా యెరోబాము వచ్చినాడని తెలుసుకొని సంతోషించి, యెరోబాము అప్పట్లో పని వాళ్ళందరి పైన అధికారిగా ఉన్నాడని మనం తెలుసుకున్నాం. అతడు తిరిగి వచ్చిన తర్వాత అతన్ని రాజుగా ఇశ్రాయేల్ అందరూ కలిసి పట్టాభిషేకం చేస్తారు. చేసినది సమాచారం ఈ యొక్క రెహబాము వింటాడనమాట. యూదారాజు విన్న తర్వాత 10 గోత్రాల ఇశ్రాయేల్ అందరూ కలిసి యెరోబామును రాజు చేసినాడు అనేసరికి ఇంకా రెహబాము ఎట్లయినా కానీ ఆ రాజ్యాలన్నీ మళ్ళీ నేను చేజిక్కించుకోవాలా, ఇశ్రాయేల్ అందరు 10 గోత్రాల పైన యెరోబాము ఏంటి రాజు అనేసి అందరినీ కూడా పోగు చేసుకొని, యూదా వారిని బెన్యామీను వారిని గోత్రికులందరినీ కూడా పోగు చేసుకొని 180,000 మందిని యుద్ధంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళను సమకూర్చుకొని ఇంకా యుద్ధానికి బయలుదేరి వెళ్ళాలనేటప్పుడు ఈ యొక్క షెమయ ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాటను ఈ షెమయ ప్రవక్త వెళ్ళి రెహబాము రాజుకు వీళ్ళకి తెలియజేస్తాడు. ఇది దేవుడు చేసిన పని, ఇది దేవుని వల్లనే జరిగింది.
10 రాజ్యాల పైన యరొబాము రాజు అవ్వటం అనేది అతను చేసుకున్నది కాదు. దేవుడే అతనికి అధికారం ఇచ్చినాడు, దేవుడే ఆ సింహాసనం ఇచ్చినాడు, దేవుడే ఆ పట్టాభిషేకం చేసినాడు. కాబట్టి మీరందరూ కూడా ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఇంకా ఆ మాట విని అందరు కూడా లోబడి వెళ్ళిపోతారు. ఇంకా యుద్ధంకి వెళ్ళకుండా యుద్ధం ఆపేసి వెళ్ళిపోతారు. అది షమయా ప్రవక్త రెహబాముతో చెప్పిన మాట, ఆ రాజుతో చెప్పిన మాట, ఆ దేవుని మాట అన్నమాట. ఈ యొక్క షమయా ప్రవక్త మనకు ఇంకా 2 చోట్ల కనిపిస్తారనమాట. ఇంకా 2 చోట్ల కనిపిస్తాడు. ఎక్కడ అంటే ఎజ్రా గ్రంథంలో మనకు కనిపిస్తాడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 13వ వాక్యము. అదోనీరాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలేటును, యెహీయేలును, షమాయాయు 60 మంది పురుషులను, బిగ్వాయి వంశంలో ఉతయ్యును, జబ్బూదును 70 మంది పురుషులను. అంటే ఇక్కడ ఎజ్రాతో పాటుగా 2వ గుంపు బయలుదేరి వెళ్తుందన్నమాట. బయలుదేరి కోరేషు పరిపాలనలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అక్కడ దేవుడు కోరేషుని దర్శించి, నా ప్రజలు నా మందిరాన్ని కట్టాలా, వాళ్ళు నీ రాజ్యంలో ఉన్నారు, పంపించమంటే అప్పుడు ఫస్ట్ గుంపు జెరుబ్బాబెల్తో వెళ్తారు. 2వ గుంపుగా ఎజ్రాతో పాటుగా వెళ్ళేటప్పుడు ఈ యొక్క షమయా కూడా యెరూషలేమునకు వచ్చిన వారిలో ఒకడనమాట. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో మరొక చోట కూడా ఈ షమయా మనకు కనిపిస్తారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 29వ వాక్యము. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 29వ వాక్యము. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేశాను. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమున కాయు షెకన్యా కుమారుడైన షమాయా బాగు చేశాను. హల్లెలూయా. ఇతను ఇక్కడ మనకు కనిపించిన ఈ యొక్క షమాయా వచ్చేసి అదే ఈ ప్రవక్తగా వాడబడినటువంటి ఈయన ఏంటంటే యెరూషలేము గోడను బాగు చేసిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ విధంగా షమయా ప్రవక్త దేవుని ప్రవక్తగా వాడబడినాడు అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్త అంటేనే దేవుని యొద్ద నుండి ఏ మాట అయితే వస్తుందో ఆ మాట తెచ్చి వారికి చెప్పటమే. అలాగా ప్రవక్త అంటే ప్రభువుతో ఎప్పుడు మాట్లాడుతూ ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క నిర్ణయాలు ప్రజలకు తెలియజేస్తూ వస్తారనమాట. ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కూడా ప్రకటించే ప్రవక్తలు ఉన్నారు. వారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. ప్రవక్త పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ప్రవక్తల వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. అయితే దేవుడు ఉంటాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తాడు, దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. షమయా ప్రవక్త కూడా రాజు ఎదురుగా నిలబడి యుద్ధమును ఆపేసినాడు, దేవుని మాటను తీసుకొని వచ్చి చెప్పి. ఈ విధంగా ఈ షమయా ప్రవక్త గురించి మనము ధ్యానించుకుంటాం. యెహోవా ఆలకించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, షమయా ప్రవక్త వాడబడినట్టుగా మీరు కూడా దేవుని మాటను మీరు దేవుని సన్నిధిలో వేచి చూసి దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క నిర్ణయాలను మీరు కూడా తెలుసుకునేటువంటి ప్రవక్తలుగా మార్చబడుదురు గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. దీవించండి, ఆశించండి. వాక్యాన్ని విన్న వారిని అందరినీ బలపరచండి, భద్రపరచండి. యేసయ్య రాకకు సిద్ధపరచండి తండ్రి. లోకం వైపు మనసు ఎప్పుడు ఉండకుండా అయ్యా, ఏదో ఈ లోకంలో బ్రతకాలంటే బ్రతకాలి గనక అందుకోసమే కష్టపడాలి, బాధ్యతలు అవి ఇవి అన్నీ నెరవేర్చుకోవాలి గనక ఆ విధంగానే ఉండునట్లు సహాయం దయచండి. లోకం పైన మక్కువ పెంచుకోకుండా వారి యొక్క దైనందిన జీవితంలో ఆయా వారి ప్లాన్స్ అన్నింటినీ కూడా కుదించుకొని జాగ్రత్త చేసుకొని పై వాటి వైపే మనసు ఉంచే కృపతో విన్నవారిని అందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.